హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ విజీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో కోకోనట్ బర్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ముద్దుగా ఉన్న కొబ్బరికాయ ఒకటి తీసుకొని కొబ్బరి సపరేట్ చేసుకోవాలి. ఈ సపరేట్ చేసుకున్న కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మరీ మెత్తగా లేకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టుగా చూసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి ఫ్రై అయిన తర్వాత షుగర్ వేసుకోవాలి. 1 కప్పు కొబ్బరికి 1 కప్పు షుగర్ వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు ఒక 2 స్పూన్స్ ఎక్కువైనా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ పాలు కూడా వేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి, పాలు వేసాను నేను. 4 యాలకులు తీసుకొని మెత్తగా పొడి చేసి ఇందులో వేసుకోవాలి. యాలకుల పొడి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయి బాగా గట్టి పడేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇది కుక్ అయింది బాగా అని తెలియాలి అంటే ప్యాన్కి అంటుకోకుండా సపరేట్ అయ్యింది అంటే కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు కుక్ అయిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్కి అంతా బాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత కొబ్బరి మిశ్రమాన్ని అంతా ప్లేట్లో వేసుకొని నీట్గా సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ అలా వదిలేస్తే అంత బాగా గట్టి పడిపోతుందండి. గట్టి పడిపోయిన తర్వాత నీట్గా పీసెస్ లాగా వచ్చేస్తాయి. ఇలా చూడండి, బాగా వచ్చేసినాయి పీసెస్. ఇంతే అండి, మన కోకోనట్ బర్ఫీ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.